సరైనోడు తగిలినప్పుడు ఎంతటి వాడైనా సరే దిగక తప్పదు. ఎక్కడి నుంచి ఎక్కడ కూర్చుంటారు, ఎవరు రండి సెలబ్రిటీలు అంటారు. అది మీరు చేస్తుంది కరెక్ట్ కాదరా అంటే మేము చేస్తుంది కరెక్ట్ అంటారు. బట్ సరైన అధికారి వస్తే దెబ్బ కిందకి దిగి తప్పు అయిపోయిందని చంపలేసుకోవాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఈరోజు తుకారాం ముండే అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ హీరో హీరోయిన్లు అన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు చేసినటువంటి యాడ్స్ ఏవైతున్నాయో అది గనక సామాన్య ప్రజాన్ని కానీ ఆరోగ్యాన్ని గనక హరించే విధంగా ఉంటే తాట తీసి ఆరేస్తున్నాడు. ఈ తుకారం ముండే అసలు ఎవరంటే చెక్ చేసి నాకు అనిపించింది కదా, పోకిరి సినిమాలో క్లైమాక్స్ లెవెల్లో అనమాట ట్విస్ట్ ఆ రకం ఉంది. ఇతను ఒక సాధారణ పేద కుటుంబం, వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ఆ డీటెయిల్స్ నేను చెప్తా. దానికన్నా ముందు ఇతను బాలీవుడ్లో ఏకంగా అసలు మీ తోపులు తురువులు మమ్మల్ని ఎవడేం చేయలేడని చెప్పినటువంటి దరిద్రులు ఎవరైతే ఉన్నారో, దరిద్రులను వాడు ఎందుకు యూజ్ చేస్తారంటే ఆ గుట్కాల యాడ్లు మీరు ఎందుకు ఇస్తున్నారు వద్దే అని అంటే ఏమన్నారో తెలుసా? ఎందుకు వద్దు, అది ప్రమాదం. ప్రమాదమా? ప్రమాదం అయితే గవర్నమెంటే బ్యాన్ చేయమను. కూల్ డ్రింక్ మీరు అంబాసిడర్గా ఉండొద్దు, ఎందుకు ప్రమాదం అంటే అది గవర్నమెంటే బ్యాన్ చేయమను. మందు మేము ఇవ్వట్లేదు యాడ్లు, సరగట్ యాడ్స్ ఇస్తున్నారు కదంటే అవునా సరే బ్యాన్ చేయమను. గవర్నమెంట్ బ్యాన్ చేయకుండా ఉన్నప్పుడు అది జనాలు తాగటమో తినటమో చేస్తున్నప్పుడు మేము దానికి యాడ్స్ ఇవ్వడంలో తప్పులేంటబ్బా అని సొల్లు కబుర్లు చెప్పినటువంటి ఈ బాలీవుడ్ కాన్లు ఎవరైతే ఉన్నారో వీవెన్ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా గొంతులో ఎలక్కాయబడింది. ఏ రకంగా? మామూలుగానే మహారాష్ట్రలో గుట్కా మీద బ్యాన్ ఉంది. అందులో ఈ విమల్ కేసర పలుకులు తొక్క పలుకులు ఎలా చెప్పి హడావుడి చేస్తారు చూస్తారా? విమల్ భయంకరమైనటువంటి పెద్ద మార్కెట్ అది మహారాష్ట్రలో. మొత్తం గుట్కా ఎక్కడ చూసిన విమల్ విమల్ విమల్. జనరల్గానే మన దగ్గర ఈ సరగట్ యాడ్స్ అనేది ఎస్పెషల్ ఎక్కువగా మందుకు ఆల్కహాల్ వాడుతూ ఉంటారు. మ్యాషన్ హౌస్ బాలకృష్ణ ఆయన ఏమంటాడు, మ్యాషన్ హౌస్ సోడా. మ్యాషన్ సోడాలు దొరుకుతాయి బయట. మ్యాషన్ హౌస్ అంటే బ్రాందీ విస్కీ. అలాగే బ్యాక్ పైపర్ సోడాలు అంటారు, బ్యాక్ పేపర్ మందుండే. ఆ తర్వాత ఇంతకుముందు సియాగ్రామ్ రకరకాలు. అంతెందుకండి, మెక్డొనాల్డ్సా మెక్డోవెలా ఏదో ఉండేది కదా విస్కీనో బ్రాందీది ఏదో, స్నేహానికి గుర్తు అంట. ఈ ఆడలు కూడా దానికి యాడ్లు ఇస్తున్నారు. ఇవన్నీ సరగట్ యాడ్స్ అంటారు. ఇప్పుడు ఈ తుకారం ముందు ఏం చేశాడంటే మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి FDA దాని కమిషనర్గా నియమితులయ్యారు. నియమితులు అవగానే ఆయన కొన్ని హోటళ్ళ మీద తనిఖీలు చేశారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి సార్ మాది ప్రైవేట్ హోటల్ అని ఈ రకం తనిఖీలు చేస్తున్నారు, గవర్నమెంట్ చాలా ఉన్నాయి రెస్టారెంట్లు హోటల్స్ రిసార్ట్స్ అని, వాటి మీద తనిఖీలు చేయట్లేదు ఏంటి వీళ్ళు అన్నారు. అప్పుడు కోర్టు ఏమందంటే ఏం బాబు నువ్వెంత ప్రభుత్వ అధికారి అయితే మాత్రం ప్రైవేట్ నీకు పడదా అది ఇది అని అన్నారు. అవునా సార్ అన్నాడు. నెక్స్ట్ డే బాంబే హైకోర్టులో ఉన్నటువంటి హోటల్ మీదకి రైడ్ జరిగింది. వాళ్ళకి అసలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSA వాళ్ళ యొక్క లైసెన్సే లేదు. అండ్ ఆ హోటల్లో ప్రిమిసెస్ నీట్గా లేవు. దెబ్బ కోర్టు షాక్ అయింది. దీంట్రా బాబు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే అవునా సార్ అని చెప్పి మన మీద రైడ్ చేశాడని చెప్పి షాక్. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇతని గురించి నేను చెప్పాలి కదా. ఇతను 1975లో పుట్టాడు. 2005లో IASకి ఎంపికయ్యాడు. టాపర్ అనమాట, 20వ ర్యాంక్ వచ్చింది. 2005 ఇది 2026. ఎన్ని సంవత్సరాలు అండి? 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల్లో మొత్తం 17 ప్రాంతాలు మారాడు. 27 ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. ఇందులో ఫస్ట్దే సోలాపూర్కి అసిస్టెంట్ కలెక్టర్గా వచ్చాడు. అప్పుడు ఆయన తీసుకున్న ఫస్ట్ డిసిషన్ తెలుసా? అక్రమాలు మొత్తం లేపి అవతలేయాలి. అదే సోలాపూర్ కలెక్టర్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నాగ్పూర్ జిల్లాకి సంబంధించి జిల్లా పరిషత్ CEOగా వచ్చున్నాడు. తర్వాత పూణే మున్సిపల్ కమిషనర్కి వెళ్ళినట్టున్నాడు. తర్వాత నవీ ముంబై మున్సిపల్ కమిషనరు. ఈయన ఏ డిపార్ట్మెంట్ పోని, ఈయనకి ఏ పొజిషన్ ఇవ్వని వెళ్ళిన ప్రతి చోట కూడా ఉద్యోగులకు ముచ్చమటలు పట్టించేవాడు. ఇక అక్రమార్కులు అన్నప్పుడు ఇక జైలే ఊస లెక్క పెట్టాల్సి వచ్చేది. ఈయన మీద చివరికి ఉద్యోగులే కేసులు వేశారు. ఏమని? మమ్మల్ని డబుల్ డ్యూటీలు చేయమంటున్నాడు, నిద్రాహారాలుగా మమ్మల్ని పని చేయమంటున్నాడు, ఏంటి మనిషితో అని చెప్పేసి. బట్ ఒకటే చెప్పున్నాడు వాళ్ళకి, డ్యూటీ అవర్స్ నేను మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు చేస్తానంటే అయ్యేది కాదు. వారం మొత్తం మీద 48 గంటలు పని చేయాలి. నువ్వు ఎప్పుడు చేస్తావో చెయ్యి, నేను చెప్పినప్పుడు చెయ్యి. అలా పని చేయించేవాడు. ఇలా ఆయన ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే ఉద్యోగులకి
అండ్ ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా సాయం కావాలి లేదా అప్పటి పనులు కావాలనుకున్న నార్మల్ ఉంటారు, అందరికీ అల్లల్లాడిచ్చాడు అనమాట. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ఫుడ్ డిపార్ట్మెంట్కి వచ్చి ఉన్నాడు. ఇక ఇమ్మీడియట్గా హోటల్ తనిఖీలు అయిపోయింది. ఇక జనాలు ఏమన్నారు, అసలు దిక్కుమాలని మీద గుట్కా యాడ్లు ఇస్తున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటంటే షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ వాళ్ళకి నోటీసులు వెళ్ళి విమల్ ఆల్రెడీ గుట్కా ఇక్కడ బంద్, యాడ్ అసలు బ్యాన్. మీరు ఎలా వాటికి ప్రమోషన్ ఇస్తున్నారు? మీరు నమ్ముతారో లేదో, మొన్న ఐపీఎల్ మ్యాచ్లు అప్పుడు మీరు చూడండి, బాబోయ్ అడుగడుగునే విమల్ యాడ్లే కదా, ఎక్కడ చూసినా అదే కదా, బ్యాక్గ్రౌండ్ బ్రాండింగ్ కూడా అదే విమలే. సిగ్గుండాలి వాళ్ళకి, మనం డబ్బులు ఇచ్చాం కదని చెప్పేసి ఏది ప్రమోట్ చేస్తాం ఏంట్రా అని చెప్పేసి. వీళ్ళు అందుకే డబ్బులు తీసుకున్నా ప్రమోట్ చేశారు. బట్ ఇతను ఊరుకోవాలా. ఇన్నాళ్ళు వచ్చిన అధికారులు చూసి చూడటం వెళ్ళిపోయారు, వాళ్ళ లంచాలు వాళ్ళకి వచ్చాయి. ఇతను అలా కాదు, ఛాన్సే లేదు. అసలు విమల్ ఇక్కడ బ్యాన్ చేస్తే మీరు దాన్ని ఇలాచీ పలుకులు అంటే మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? అండ్ మోర్ ఎవర్ అసలు మీకు వాళ్ళు ఎంత ఇచ్చున్నారు? మీ బ్రాండ్ ఎండార్స్మెంట్ కాలం ఎప్పటి వరకు ఉంది? అండ్ మీరు ఏ బేస్ మీద వాటిని ప్రమోట్ చేస్తారో నాకు చెప్పండి అని చెప్పి నోటీసులు ఇచ్చాడు. ఈ నోటీసులకి వాళ్ళు స్పందించాలి. ఏమాత్రం తేడా ఉన్న 10 లక్షల జరిమానా కూడా వేసే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇక తప్పించుకున్న మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ కూడా. అక్షయ్ కుమార్ని, అమితాబ్ బచ్చన్ని, మహేష్ బాబుని నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు రకరకాలుగా యాడ్లు మనం వీడియో చేయడం కావచ్చు, పోస్టులు పెడతాం కావచ్చు, సోషల్ మీడియాలో గట్టిగా వేసుకున్నాం. ముందు నాకు తెలిసి అమితాబ్ బచ్చన్ తప్పుకున్నట్టున్నాడు. మళ్ళీ ఆ తర్వాత యాడ్స్ వస్తున్నాయి. ఏంట్రా బాబు ఇదంటే, అరే నాయన టైం ఏదో ఉందిరా బాబు, అది అయిపోతే వాళ్ళు ఎయ్యర్రా అన్నాడు అక్షయ్ కుమార్ కూడా యాడ్ చేసేసాడు, తప్పుకున్నాడు. ఆ తర్వాత కొన్నట్టుగా అవి ఆగిపోయాడు. మహేష్ బాబు పాన్ బహార్ విజయానికి గుర్తా ఏదో చెప్తాడు, గుట్కా విజయానికి గుర్తుంటాడు బాబు. అసలు ఏందండి మీరు ఈ రకంగా అంటే, వాటి మీద వచ్చే డబ్బులతో చిన్నపిల్లకి ఆపరేషన్ చేపిస్తాడు. దేన్ని? ఏవి తింటే గుండెపోట్లు వస్తాయో, ఏవి తింటే గుండె హోల్స్ పడతాయో, ఏవి తింటే వాళ్ళ అమ్మ బాబులు వస్తారో వాడికి ప్రమోషన్ చేశారు. ఏమన్నా అర్థం ఉందా? మొత్తానికి మన 23లో 22లో ఆయన కూడా తప్పుకున్నాడట, పాన్ బహార్ అది కూడా తప్పుకున్నాడు. సో సేఫ్ జోన్లో మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇలా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కూల్ డ్రింకులు కానీ, ఈ గుట్కాలు కానీ, చిప్స్ కానీ, ఇంకా చెత్త జంక్ ఫుడ్స్ కానీ, ఏవైతే ఫుడ్ రిలేటెడ్, డ్రింక్ రిలేటెడ్, జ్యూస్ రిలేటెడ్, టానిక్ రిలేటెడ్ ఏవైనా కానీ ఎవరెవరైతే ఇప్పుడు బ్రాండింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కానీ నోటీసులు వెళ్ళే ఛాన్స్ ఉండవచ్చు. ఎందుకంటే ఈవెన్ మన సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి ఎఫ్ఎస్ఏ వాళ్ళని హెచ్చరించింది అనమాట. ఇంత దారుణంగా జంక్ ఫుడ్స్ వెళ్తే, ఇంత దారుణంగా అడల్ట్రేషన్ ఫుడ్ కల్తీ జరుగుతూ ఉంటే నిద్రపోతున్నారా మీరు అని చెప్పేసి. మన దేశంలో మీరు నమ్ముతారో లేదో, ఎఫ్ఎస్ఐ లైసెన్స్ ఉండి కూడా తప్పు చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, అసలు లైసెన్స్ లేకుండా ఉండే కుప్పలు ఉన్నారనమాట మన దేశంలో. అవన్నీ అడ్డుకోవాలి. మరి ఇప్పుడు సరే, ఇతను బ్యాక్గ్రౌండ్ చెప్తాను కదా. వీళ్ళది బీడ్ జిల్లా అండి. బీడ్ జిల్లా దగ్గర వచ్చేసి ఒక చిన్న పల్లెటూరు వీళ్ళది, టట్సోనా వీళ్ళ ఊరి పేరు టట్సోనా, బీడ్ జిల్లా. ఆ ఊరిలో చిన్న వ్యవసాయ కుటుంబం. ఇతనికి అన్న ఉన్నాడు అశోక్ ముండే, మొన్నే డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయి ఉన్నాడు. ఇంకొక అన్నాడు బాబా సాహెబ్ అని, అన్నో తమ్ముడు. అతనికి పోలియో. చిన్నప్పుడు ఈ మన తుకారం ముండే ఆ పోలియో వచ్చిన తమ్ముడిని అన్నను భుజం మీద ఎక్కించుకొని రోజు స్కూల్కి తీసుకెళ్ళేవాడు. ఇక వీళ్ళ చిన్న వ్యవసాయ కుటుంబం. ఊరిలో పొలంలో కాయగూరలు అవి పండేవి, అవన్నీ ఎత్తుకొని వారాంతం సంతలో పెట్టి అమ్ముకునేవాడు. అలా కష్టపడి చదివాడు. ఇక ఆ తర్వాత వాళ్ళ నాన్నేమో వద్దురా ఆపురా అంటే, లేదు నేను చదువుకుంటాను, గ్రాడ్యుయేషన్ చేస్తానన్నాడు. ఈలోపు వాళ్ళ అన్న అశోక్, తుకారం ముండే వాళ్ళ అన్న అశోక్ ముండే, ఆయన ఆల్రెడీ ఔరంగాబాద్లో ఉంటే ఏం పర్లేదు తమ్ముడికి నేను ఉన్నానని చెప్పి తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన BA హిస్టరీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆ తర్వాత MA పొలిటికల్ సైన్స్లో వచ్చేసి PG అయిపోయింది. ఆ తర్వాత మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అయి ఉన్నాడు, UP సివిల్స్ ప్రిపేర్ అయి ఉన్నాడు. ఫైనల్లీ 2005 బ్యాచ్గా ఎంపికయ్యాడు. ఆల్ ఇండియా 20వ ర్యాంక్ కొట్టాడు. వీళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి హరిబాహు, వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి ఆషాభాయ్. ఇతని భార్య పేరు వచ్చేసి అర్చన అండి. కొడుకు పేరు వచ్చేసి అగస్య, కూతురు పేరు వచ్చేసి అస్నా. తర్వాత మీలో మళ్ళీ కొంతమంది ఎత్తుకుతారు, నేనే చెప్తున్నాను. వాళ్ళ క్యాస్ట్ వంజరి. దేని కింద వచ్చిందంటే OBC కింద వస్తుంది. ఇదండి ఓవరాల్గా ఇతని ట్రాక్ రికార్డు. ముచ్చమటలు పట్టేస్తా ఉన్నాడు. అది కొంచెం ఒక లైన్ చెప్పి క్లోజ్ చేస్తా. నువ్వేదన్నా కొత్త అలవాటు నేర్చుకోవాలనుకుంటున్నావు, దాన్ని నీకు పాత అలవాటు ఉంది కదా, ముందు దాన్ని పక్కన పెట్టు. అంటే అదొక అలవాటు ఉంది, నువ్వు దానిలో ఉండిపోతూ ఉన్నావు. కొత్తగా అలవాటు ఎలా నేర్చుకుంటావు? సో అది పక్కన పెట్టి కొత్త దాన్ని అలవర్చుకోవడానికి ట్రై చేయాలన్నప్పుడు పాతది ముందు పక్కన పెట్టు. అంటే ఇతను ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అలా ట్రాన్స్ఫర్ చేసిన ప్రతిసారి కూడా ఇతనులో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ అలాగే ఉంచుతున్నాడు. ఏం పక్కన పెడుతున్నాడు? పాత పని ఏదైతే చేసినా ఇంకా పక్కన పెట్టేస్తాడు, కొత్త పని నేర్చుకుంటున్నాడు. అయినా కదా ఇంకా. సో అది
తుకారం ముండే. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వార్తలు హైలైట్ అయిన అందరికీ శభాష్ అనిపించినటువంటి ఒక వ్యక్తి ఇతను. ఎందుకంటే నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి ఇతను కమిషనర్గా ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఇతను తీసేశారు. బట్ ప్రజలంతా తిరగబడింది గవర్నమెంట్ పాలకుల మీద, ఈయనట తీసేస్తారా మీరు అని చెప్పేసి. అది అతని ట్రాక్ రికార్డ్.